అవర్ ఛానల్ నేను మీ జోస్న. మరో 2 రోజుల్లో 2023వ సంవత్సరం ముగియబోతుంది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా సినిమా ఇండస్ట్రీలో విజయాల కంటే పరాజయాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈసారి కూడా విజయాల శాతం చాలా తక్కువగా ఉంది. అయితే కొన్ని సినిమాలు అనూహ్య విజయాలను సొంతం చేసుకుంటే కొన్ని మాత్రం భారీ అంచనాల నడుమ విడుదలయ్యి నిరాశపరిచాయి. చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాకుండా మొహం చాటేస్తే కొందరు మాత్రం ఒక చిత్రాన్ని విడుదల చేశారు. అయితే కొద్దిమంది మాత్రం 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వారిలో నేచురల్ స్టార్ నాని ఉన్నాడు. నాని ఈ ఏడాది దసరా మరియు హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా సినిమా ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను నమోదు చేయలేదు. కానీ సినిమాకు తక్కిన వసూళ్లకు నిర్మాతలు మరియు బయ్యర్లు సంతృప్తి పడ్డారు. అంతేకాకుండా దసరా హిట్ చిత్రాల జాబితాలో నిలిచింది. ఇక ఏడాది చివరిలో వచ్చిన హాయ్ నాన్న సినిమాకు హిట్ టాక్ దక్కింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సాలిడ్ వసూళ్లను నమోదు చేసుకుంది. నిర్మాతకు మరియు బయ్యర్లకు నాన్నగా నాని భారీ లాభాలను తెచ్చిపెట్టాడు. ఒకే ఏడాది ఇలా 2 హిట్ సినిమాలు దక్కించుకున్న ఘనత నానికే దక్కింది. అటు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నటించిన 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటి 2 సినిమాలు పఠాన్ మరియు జవాన్. ఈ సినిమాలు 1000 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక మూడో సినిమా డంకీ మాత్రం జస్ట్ పర్వాలేదు అన్నట్టుగా నిలిచింది. మొత్తానికి ఒకే ఏడాది భారీ విజయాలను సొంతం చేసుకున్న ఘనత బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కి మరియు టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నానికి దక్కింది. వచ్చే ఏడాది కూడా నాని నుంచి 2-3 సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ సినిమాలు కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ మన సెలబ్రిటీస్ గురించిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు తెలియాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.